కట్టుకున్న భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహంతో ఊగిపోయిన ఓ భర్త అత్తమామలను కత్తితో పొడిచి చంపేశాడు. భార్య తన మాట వినకుండా పుట్టింటికి రావడం, ఆమెకు అత్తమామలు సపోర్ట్ చేయడంతో భర్త కక్ష పెంచుకున్నాడు. మరోమారు భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు వచ్చిన భర్త అత్తమామలతో గొడవ పెట్టుకున్నాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఇద్దరిపై దాడి చేయగా వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గంటావారిగూడెంకు చెందిన ఏకుల బాబూరావు, శారదా కుమార్తె నాగేశ్వరికి దెందులూరు మండలం గంగన్నగూడెంకు చెందిన రామకోటేశ్వరరావుకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యం తాగివచ్చి భర్త నిత్యం వేధిస్తున్నాడని 2 పిల్లలతో సహా భార్య నాగేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపించాలంటూ కోటేశ్వరరావు పలుమార్లు అత్తమామలతో గొడవపడ్డాడు. కుమార్తెను పంపిస్తే అల్లుడు చంపేస్తాడన్న భయంతో బాబూరావు దంపతులు తమ వద్దే పెట్టుకున్నారు. ఈ క్రమంలో మరోసారి అత్తవారింటికి వచ్చిన కోటేశ్వరరావు భార్యను కాపురానికి పంపాలని కోరాడు. ససేమిరా అన్న అత్తను ఇంటి బయటే తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచాడు. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అరుపులు విని బయటకు రాబోతున్న బాబూరావును సైతం వరండాలో పట్టుకుని పొడవడంతో తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే చనిపోయాడు.